ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవునితో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం మేలు కలుగుతుందని యోబు గ్రంథం ద్వారా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జీవిస్తూ శాంతి సమాధానం కలిగి ఉండాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఎవరితో స్నేహం చేస్తే మనకి సమాధానం కలుగుతుందని వాక్య భాగం సెలవిస్తుందంటే, దేవునితో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం కలిగి ఉంటుంది. అంతేకాదు, ఆయన మనకు సమాధానం కలుగ చేయడమే కాదు కానీ మనకు మేలు, ఎవరైనా మేలునే కోరుకుంటారు కానీ కీడుని ఎవరు కూడా కోరుకోరు. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి సాటి మనిషికి మేలు చేయవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన దేవుడు మేలు చేసే దేవుడు గనక ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్న నీవు, ఆ దేవుణ్ణి స్తుతిస్తున్న నీవు, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్న నీవు, ఆయనతో సహవాసం చేస్తున్న నీవు మేలు చేసే వ్యక్తిగా మారాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీ స్నేహం ఎవరితో? ఈరోజు మన అంశం ఏంటి అంటే, నీ స్నేహం ఎవరితో? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎవరితో నువ్వు స్నేహం కలిగి ఉన్నావు? నీ స్నేహితులు ఎలాంటి వారు? నీకు మేలు చేసేవారేనా? నీ మేలు కోరేవారేనా? నీకు మంచి సలహాదారులేనా? నీ యొక్క క్షేమాన్ని కోరేవారేనా? నీ యొక్క ఆపదలోను అనారోగ్యంలోను నిన్ను పలకరించేవారేనా? నిన్ను ఆదరించేవారేనా? అలాంటి స్నేహితులైతే మంచిది. అయితే మరి ముఖ్యంగా మనము ఈ లోకంలో దేవునితో మనం సహవాసం చేసినట్లుగైతే ఆయన ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. ఈ సమాధానం ఈ లోకంలో ఎక్కడ మనకు దొరకదు, కానీ ఆయన సహవాసంలోనే దొరుకుతుందని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాము. మంచి సహవాసం మంచి నడతను నేర్పిస్తుంది, చెడ్డ సహవాసం చెడ్డ నడతను నేర్పుతుంది. అయితే మనం ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాం? మన యొక్క స్నేహితులు ఎవరు? ఒక విషయం ఆలోచించినట్లయితే, ఎటువంటి కుటుంబంలో జన్మించాలో మనం నిర్ణయించలేము కూడా. ఏ రంగు ఉండాలో మనం నిర్ణయించలేము, కానీ ఎవరితో స్నేహం చేయాలో మనం నిర్ణయించుకోగలం. ఏ మనిషి పుట్టుకతో మంచివారుగాను చెడ్డవారిగాను పుట్టరు. ప్రసంగి గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఏమని అంటే, దేవుడు అందరిని కూడా యథార్థవంతులుగానే ఈ లోకంలో పుట్టించాడు. ఎలాగా? ఆయన యథార్థవంతుడైన దేవుడు కాబట్టి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దేవుడు యథార్థవంతుడు, అలాగే ఆయన పోలికలో సృష్టించబడిన మానవుడు కూడా నిర్మించబడిన మానవుడు కూడా యథార్థవంతుడుగానే ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ అంటే ఏంటి? కానీలోనే ఉంది హాని. దేవుడు యథార్థవంతులుగాను పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఆ తంత్రములు ఎవరు కల్పించుకున్నారంటే మానవులే కల్పించుకున్నారు. అంటే మనమే కల్పించుకున్నాం. దేవునికి
విరోధంగా కదా. మరి మంచివారిగా చెడ్డవారిగా మారాలి అంటే మరి మన స్నేహం, వారి స్నేహం ప్రభావితం చూపిస్తూ ఉంది. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుకున్నట్లుగైతే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏముంది ఇక్కడ? ఈ వాక్య భాగంలో మనం చూసినట్లుగైతే మోసపోకుడి, ముందు మన సాంగత్యానికి ముందు, దుష్ట సాంగత్యానికి ముందు దేవుడు చెప్తున్న మాట, మోసపోవద్దు. దుష్టుడు వాడు మోసగాడు, దుష్టుడు దొంగ, దోచుకునేవాడు. కాబట్టి ఆ దుష్ట క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో వారు మోసం చేస్తారు. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. మోసపోకుడి అంటే మోసపోతాం అలాంటి వారిని నమ్మితే. అలాంటి వారితో స్నేహం చేస్తే మన నడవడి మారిపోతుంది, చెడుగా మారిపోతుంది. కాబట్టి మనం మోసపోతాం. కాబట్టి దేవుడు ముందుగానే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. వాడు చెరుపు చేయవాడు ఎవరు? దుష్టుడు. ఆ యొక్క దుష్టుని సంబంధి ఎవరైతే ఉంటారో వారు మోసం చేస్తారు, మంచి నడవడిని చెరుపుతారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, అంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అంటే మనం మేల్కొని ఉన్నామా, లేకపోతే నిద్రావస్థలో ఉన్నామా, చురుకుదనం లేకుండా ఉన్నామా? పాపము చేయకుడి. మేల్కొంటే పాపము చేయరు. మేల్కోవడంలో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎందుకు? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకు కలిగి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నాడు. మరి ఆ శోధనలో మనం పడకుండా ఉండాలి అంటే శోధించేవాడు ఎవరు మనకు తెలిసి ఉండాలి. ఆ శోధకుడు ఎవరంటే సైతాన్. ఆ సైతాన్ ఎప్పుడు కూడా శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, దేవుడేమో పరీక్షిస్తాడు. కాబట్టి మనము నీతి ప్రవర్తన గలవారై, అంటే నీతి ఎవరై ఉన్నారంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన్ను మనము ఆయనతో కలిసి సహవాసం చేస్తూ నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఇంకా చీకటి ఉండగానే పెందల కడని లేచి ప్రార్థన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం మేల్కొని ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మెలకు కలిగి ఉండాలి. ఎందుకంటే నిద్ర అవస్థలో ఉన్నప్పుడు, నిద్రపోతే గోధుమ పంటలో ఎప్పుడు దుష్టుడు వచ్చి గురుగులు విత్తిపోయాడు అని మనం తెలుసుకున్నట్లుగైతే కావలివాడు నిద్రిస్తూ ఉన్నప్పుడు కదా. అలాగా మనం నిద్రిస్తే ప్రమాదం. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా మేల్కొని ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. మెలకువతో కూడిన ప్రార్థనతో మనము ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. ఆయన అంటున్నాడు కదా, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గూర్చిన జ్ఞానము, జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కదా. అయితే ఈ యొక్క భయము భక్తి కొందరికి లేదు కాబట్టి వారితో మీరు సహవాసం చేయొద్దు, పాపము చేయొద్దు. మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నానని పరిశుద్ధాత్ముడు కొరింథీ పత్రిక ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి? మరి గలతీ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లుగైతే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయను అనే వాక్య భాగాన్ని మనం చూస్తాం. మంచి పిండిని దేశపోయి పులిసిన పిండి ముద్దతో కలిపితే ఆ పిండి ముద్ద అంతా కూడా పులిసిపోతుంది.
మంచివారు చెడ్డవారితో స్నేహం చేస్తే వారు చెడ్డవారిగా మారిపోతారు. ఈ పులిసిన పిండి అంటే నామకార్థ క్రైస్తవులు, ఆత్మీయత లేనివారు, భక్తిహీనులు. యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఆయన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగినని మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. చూసారా, శిష్యులతో చెప్తున్న మాట. శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారు, యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి జీవించడానికి ఇష్టపడిన వారు, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సహవాసం చేస్తున్న వారితో చెప్పిన మాటలు ఇవి. ఎవరిని గురించి జాగ్రత్త పడమంటున్నాడు? ఎవరిని గురించి అనగా పరిసయ్యులు సద్దుకయ్యులు. పరిసయ్యులు ఎలాంటి వారో మనకు లూకాసు వార్త 18వ అధ్యాయం మనందరం ఎరిగినటువంటి వాక్య భాగంలో, మత్తయి సువార్తలో కూడా మనం చూడగలుగుతాము. పరిసయ్యులు ఏం చేస్తూ ఉంటారు అంటే, తమ మట్టుకు తామే నీతిమంతులు అనుకుంటారు, ఇతరులను తృణీకరిస్తారు కదా. పరిసయ్యుడు సుంకరి కథ మనకు తెలుసు కదా. పరిసయ్యుడు ఏం చేశాడు? తను తాను హెచ్చించుకున్నాడు, సుంకర్ని తృణీకరించాడు. తన మట్టుకు తానే నీతిమంతుడని చెప్పుకున్నాడు, సుంకర్ని తృణీకరించినట్లుగా. ఈ సుంకరి వల్లే నన్ను చేయనందుకు నీకు స్తోత్రాలు, వందనాలు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పరిశీలన బట్టి జాగ్రత్త అంటున్నాడు. అంటే వాళ్ళు పరిశీలలో ఏం కనిపిస్తుంది అంటే వేషధారణ, పరిశీల వేషధారణ అనే పులిసిన పిండిని గురించి చెప్తూ ఉన్నాడు. అంటే వేషధారులతో మనం స్నేహం చేయకూడదు. రెండవదిగా చూస్తే సద్దుకయ్యలు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు అసలు పునరుద్ధానమే లేదు. వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? వీరిద్దరు కూడా ఎక్కడుంటారు? దేవుని సమాజ మందిరంలో. అంటే వాళ్లకు ధర్మశాస్త్రం తెలుసు, అంటే చదువుతారు, కానీ దాన్ని ఆచరించరు. దశం భాగాలు ఇస్తారు, ధర్మశాస్త్రం తెలుసు, చట్టాలు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని వారు అంగీకరించలేదు. వాక్యపు వెలుగు వారి ముందుకు వచ్చినప్పటికీ వారు గ్రహించలేదు. అలాంటి వారిని గురించి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులతో చెప్తున్న మాటలు ఇవి. జాగ్రత్త పడుడని. జాగ్రత్త అని ఎప్పుడు చెప్తాం మనం? మన ఇంటిలో ప్రతి చిన్న బిడ్డకు కావచ్చు, మన ఇంటి నుండి బయటికి వెళ్ళే వారికి కావచ్చు, దూరంలో ఉన్న మన బంధువులకు కావచ్చు, మన ఆత్మీయులకు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళతో మనము బయట ప్రయాణాలు చేస్తున్న వారితో కూడా చెప్పే మాటలు ఇవి. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా చదువుకో. ప్రతి విషయంలో కూడా మనం ఈ మాటను వాడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నాడంటే, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పారు. అంటే వీరు సంఘంలో ఇలాంటి వారు ఉండి ఉండవచ్చు. అంటే ఆ రోజుల్లో మరి పరిసయ్యులు సద్దుకయ్యులు ఉన్నారు అంటే వాళ్ళు దేవాలయంలోనే ఉన్నారు, సమాజ మందిరాల్లో ఉన్నారు, కానీ నిజమైన దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయలేరు కదా. వాళ్ళు వందన వచనాన్ని కోరుకున్నారు, పెద్దగా ప్రార్థించడం కోరుకున్నారు, వీధుల్లో మనుషులకు కనబడేటట్టు భక్తి చేయాలని ఆశించారు. కానీ అలాంటిది దేవుడు ఎప్పుడు కూడా మన నుండి కోరుకోవట్లేదు కదా. మరి ఆ యొక్క పరిసయ్యుల వలె మీరు ఉండొద్దు, సద్దుకయ్యుల వలె మీరు ఉండొద్దు, వేషధారణ అస్సలే మీలో ఉండకూడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నామకార్థులతో కలిసి జీవిస్తే నీవు కూడా నామకార్థుడిగా మిగిలిపోతావు.
మనం చూసాం కదా, పులిసిన పిండి అంటే ఎవరనుకున్నాం? నామకార్థ క్రైస్తవులు. వారితో కలిసి మనం జీవిస్తే మనం కూడా నామకార్థులుగా మారిపోతాం. తప్పుడు బోధతో నీవు నింపబడితే నీ ఆత్మీయత కూడా తప్పుగా మారుతుంది. చాలా బోధలు ఇప్పుడు ఎలాగున్నాయంటే దుర్బోధలు వచ్చేసాయి కదా. బైబిల్ గ్రంథం ఒకటి సెలవిస్తే వాళ్ళు అనుకూలంగా బోధించుకుంటూ వాళ్ళకు అనుకూలంగా జనాన్ని వారి తట్టు ఆకర్షిస్తూ ఉన్నారు. సత్యాన్ని చెప్పేటువంటి దైవజనులను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. సత్యాన్ని మనం గుర్తెరగాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉంటాడు. మనకి ఖచ్చితంగా లేఖనాల మీద ఆసక్తి పట్టు ఉంటే ఆయన మనకు నేర్పిస్తాడు. ఏది సత్యమో, ఏది తప్పో, ఏది అసత్యమో తెలుసుకునే వివేచన వరాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మీయులతో సహవాసం చేయండి, ప్రభు కొరకు జీవించండి. నీవు మంచి పిండిగా అంటే మంచివాడిగా ఉన్నావా? మంచివారితో సహవాసం చేస్తున్నావా? లేదా పులిసిన పిండిగా ఉన్నావా? అంటే చెడిపోయిన స్థితిలో ఉన్నావా? పులిసిన పిండి ఏం చేసింది? ముద్దంతా కూడా మంచివారిని కూడా మార్చేసింది. అంటే ముద్దంతా పులి చేసినట్లుగా మన వల్ల ఎవరు కూడా చెడు వైపు వెళ్ళకూడదు, చెడు మార్గంలో ఉండకూడదు. మన వల్ల ఎవరు కూడా భక్తిహీనతలో ఉండిపోకూడదు, నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోకూడదు. నీవు మంచి ఆత్మీయంగా బలపడి నీతో ఎవరైతే స్నేహం చేస్తూ ఉన్నారో వారిని కూడా బలపరచాలి, బలవంతులుగా మార్చాలి అంటే నిన్ను నమ్మి నీతో స్నేహం చేస్తున్నారు కాబట్టి నువ్వు దేవుని నమ్మి దేవుని దగ్గర సమాధానం పొంది దేవుని దగ్గర మేలు పొంది ఆ మేలుని నువ్వే విధంగా అనుభవిస్తూ ఉన్నారో నీ స్నేహితులైన వారికి కూడా వాటిని యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారితో మనము సహవాసం చేస్తే ఆయన నిత్యము మన కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా? మనము ఈ భూమి మీద ఉండి మనము ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుగుతూ ఉన్నామో ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన కోసం తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఈ ఎప్పటికీ అంటే నేటికి ఆయన నీ నా పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ను దేవుడుగా మనం భావించి మన హృదయమందు విశ్వాసం ఉంచితే నిశ్చయముగా మనము రక్షణ పొందుతాము. నమ్మి బాప్తిసం పొందడం వల్ల దేవుని కుమారులుగా మనం చేయబడతాము. అలాగా ఇక బాప్తిసం పొందిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసినట్లుగైతే ఏమంటున్నాడు అంటే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయుటి అందును ఎడతెగక యుండిరి. రెండో విషయమే చెప్పేశాడు, అపోస్తుల బోధ సహవాసం. ఎప్పుడు కూడా అపోస్తులు అంటే ఎవరు? పంపబడిన వారు, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. వీరి బోధ యందు మనం నిలిచి ఉంటే, వారి సహవాసంలో సంఘంలో మనం సహవాసం కలిగి ఉంటే రొట్టె విరుస్తూ, రొట్టె అనగా ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పంపులు పొందుకుంటూ అనుదినము ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇది ఒక నియమం. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇది ఒక నియమం. దీన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే. ఆయనతో మనం సహవాసం చేయవలసిందే. ఇక నీవు అనేది ఉండకూడదు. నీలో ఉన్న యేసుక్రీస్తును ప్రతి ఒక్కరూ చూడాలి. ఆ రీతిగా నీవు జీవించాలి. ఇప్పుడు నీ స్నేహం ఎవరితో ఉంటే నీకు మేలు ఆశీర్వాదం అని తెలుసుకున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారితో అనగా మన తండ్రి అయిన దేవునితో మనం సహవాసం చేస్తే మనకు మేలు అని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరితో సహవాసం చేయకూడదో మనం నేర్చుకుందాం.
మనము నామకార్థులతో సహవాసం చేయకూడదు. నామకార్థులు అనగా దేవుని మందిరానికి రాకుండా, దేవుని యందు భయము భక్తి లేకుండా జీవించేవారు. పైకి భక్తి గలవారిగా ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు. వారే నామకార్థులు. నామకార్థులు దేవుని శక్తిని నమ్మరు, ప్రతిరోజు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని భయం లేకుండా జీవిస్తారు. వారికి దూరంగా ఉంటే నీ ఆత్మీయ జీవితానికే మేలు. నీవు దేవుని ముందు నిలిచే రోజు ఒకటి ఉంది. దేవునికి నీ లెక్క చెప్పే రోజు ఒకటి ఉందని గుర్తించుకో. నీవెంతకాలం జీవిస్తావో నీకు తెలియదు. జీవించినంత కాలం ప్రభు కొరకు మండుతూ జీవించాలి. నిజమైన క్రైస్తవుడిగా జీవించు. ప్రభు కొరకు నిక్కచ్చిగా జీవించు. దిగజారి జీవించకూడదు. ఆత్మీయ జీవితంలో రాజీ పడి జీవించకూడదు. భక్తి జీవితంలో మంచి విశ్వాసం కలిగి భక్తిగా జీవించే వారితో సహవాసం చెయ్యి. నామకార్థులతో సహవాసం చేస్తే ఎలా ఉంటుందో మనము చాలా విషయాలు ఈ లోకంలో చూస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి వారికి మనం దూరంగా ఉండటమే మంచిది. మంచి వారితో, మంచి విశ్వాసం కలిగిన వారితో, ప్రార్థనా పరులతో, ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారితో స్నేహం చేయడం మన యొక్క ఆత్మీయ స్థితికి ఎంతైనా మేలు. అలాగా మంచి విశ్వాసిగా ఎదిగిన ఒక రాజును మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణగా యూదారాజు యెహోషాపాతు భక్తిగా జీవించాడు. ఉపవాస ప్రార్థన చేసే మంచి రాజు. నలుదిక్కుల అతన్ని శత్రువులు ముట్టడించినప్పుడు నీవే మా దిక్కు అని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించిన రాజు. ఆత్మీయంగా సాగిపోతున్న యెహోషాపాతును దేవుడు అన్ని రకాలుగా హెచ్చించాడు. అన్ని విధాలుగా దీవించబడిన తర్వాత భక్తిహీనుడైన అహాబుతో స్నేహం చేశాడు. చూసారా? విశ్వాసిగా ఎదిగి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుడి విజయం ఇచ్చిన తర్వాత, అన్ని రకాలుగా హెచ్చించిన తర్వాత ఎవరితో స్నేహం చేశాడు? భక్తిహీనుడైన ఆహాబుతో స్నేహం చేశాడు. భక్తిపరుడైన యెహోషాపాతు భక్తిహీనుడైన ఆహాబుతో అనగా నామకార్థుడైన ఆహాబుతో స్నేహం చేశాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఆహాబుతో స్నేహం వలన ఓటమి పాలయ్యాడు యెహోషాపాతు. ఎప్పుడైతే భక్తిపరుడు భక్తిహీనుడితో స్నేహం చేశాడో ఓటమి పాలయ్యాడు. ఆహాబు కుమారుడు అహజ్యాతో స్నేహం వలన వ్యాపారంలో నష్టపోతాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 35, 36, 37 వచనాల వరకు మనం చూసినట్లయితే యెహోషాపాతు కుమారుడు యెహోరాము ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. యెహోరాము దేవుని మార్గములు విడిచి జీవించాడు. నీవు అహజ్యాతో స్నేహం చేసుకొంటివి గనక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాడు. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయానని 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనంలో మనము చూస్తాం. నామకార్థుడైన ఆహాబుతో స్నేహం చేసిన యెహోషాపాతు తన జీవితంలో నష్టపోయాడు. ఒకవేళ నీవు కూడా నామకార్థులతో కలిసి స్నేహం చేస్తే ఓటమి పాలవుతావని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నావు, హెచ్చరిక చేయబడుతూ ఉన్నావు. అలాంటి వారితో నువ్వు స్నేహం చేసినట్లుగైతే అవమానపరచబడతావు, నష్టపోతావు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకు సిగ్గును, అవమానాన్ని, నష్టాన్ని కలిగించే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడే, ఆదరించే దేవుడే, కృప చూపించే దేవుడే. ఆయన యొక్క ప్రేమ శాశ్వత కాలము మన మీద ఎడతెగక నిలిచిపోతుంది. అలాంటి దయాదాక్షిణ్య పూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కలిగిన ఆయనతో సహవాసం చేసే బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు మంచి ప్రార్థనా పరుడువైతే నీ పిల్లలు కూడా ప్రార్థనా పరులు అవుతారు. నువ్వు మంచిగా భక్తిగా జీవిస్తే నీ తర్వాత తరము, నీ పిల్లలు వారు కూడా భక్తిగా జీవిస్తారు. కాబట్టి
మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎవరితో సహవాసం చేయకూడదని నేర్చుకున్నామంటే నామకార్థులతో సహవాసం చేయకూడదు. దేవునితో మనము సహవాసం చేయాలి. కాబట్టి అటువంటి భక్తిహీనులతో మనము సహవాసం చేయవద్దు. రెండవదిగా చూస్తే అన్యజనులతో సహవాసం చేయకూడదు. అన్యజనులతో స్నేహం చేయకూడదు. అన్యజనులు అంటే ఎవరంటే దేవుడంటే తెలియని వారిని అన్యజనులు అంటాము. వారితో సహవాసం చేస్తే నీ ఆత్మీయతను భక్తిని కోల్పోయే అవకాశం ఉంది. వారికి దేవుని భయం భక్తి ఉండదు. పాపం అంటే వారికి ఆట. నీవు వారితో కలిస్తే నీవు వారిలాగా తయారవుతావు. ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఒక వ్యక్తి ఏమంటాడంటే, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడివో నేను చెప్తా అంటాడు. నీవు ఇలా అనుకోవచ్చు, ఏమని? నా స్నేహితుడు మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, మంచిగా జీవిస్తాడు, మంచిగా జీవిస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు రూట్ని చూడు, ఫ్రూట్ని చూడకు అని ఒక భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఫ్రూట్ రాకపోవచ్చు, కానీ రూట్ను బట్టి ఒక రోజు ఫ్రూట్ వస్తుంది. అంటే పైకి మంచిగా కనిపిస్తుంటారు, పాపపు హృదయం ఏ రోజైనా పాపం చేయిస్తుంది. సమయాన్ని బట్టి వారి నిజ స్వరూపం బయటికి వస్తుంది. వారిలో పాపం ఉంటుంది. ఏదో ఒక రోజు వారి అపవిత్రతను బట్టి వారు కూడా నిన్ను పాపంలోకి లాగుతారు. నీ ప్రభావం వారి మీద ఉంటే మంచిది, వారి ప్రభావం నీ మీద ఉంటే నీ ఆత్మీయ స్థితికి, నీ ఆత్మీయ జీవితానికి అది ఎంత మాత్రం మంచిది కాదు. నీ ప్రభావం వారి మీద ఉంటే వారు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారు. నువ్వు సువార్త చెబితే వారు పరలోకం వెళ్తారు. నీవు ఆత్మీయ బలహీనుడు అయితే అన్ని జనులతో స్నేహం చేయకు, ఆత్మీయులతో స్నేహం చేయి. ముందు నీవు బలవంతుడుగా మారిన తర్వాత వారిని మార్చగలవు. నీవు బలవంతుడుగా జీవిస్తావు. అన్ని జనులతో స్నేహం చేయవద్దని చెప్పడం లేదు, వారితో స్నేహం చెయ్యి. కానీ వారి ప్రభావం నీ మీద లేనంత వరకు, అంటే వారి నుండి చెడు అలవాట్లు పాపం నేర్చుకున్నంత వరకు స్నేహం చేయవచ్చు. వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి స్నేహం చేయొచ్చు. అది కూడా నీవు దేవుని పరిధిలో ఉంటే నీకు మేలు. అంటే వారిని దేవుని వైపు త్రిప్పడానికి నీవంతగా నువ్వు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శిలువ సువార్తను వారికి ప్రకటించడానికి స్నేహం చేయొచ్చు. అంటే వారు వింటున్నారా, నీ మాటలను గౌరవిస్తున్నారా, నీ మీద వారు నమ్మకం కలిగి ఉన్నారా, అలాగా నీ యొక్క ప్రవర్తన వారి మధ్య సరైనదిగా ఉంటే నీ ప్రభావం వారి మీద పడుతుంది. అంతేకాని నువ్వే బలహీనుడు అయ్యి వారిని ఏదో దేవుని వైపు తీసుకురావాలని వెళ్తే నీవే వాళ్ళలోకి వెళ్ళిపోయి భక్తిహీనుడు అయిపోతావు, బలహీనుడు అయిపోతావు, ఆత్మీయ స్థితిలో ఓడిపోతావు. కాబట్టి అన్యజనులతో స్నేహం చేయకూడదు, అనగా సహవాసం చేయకూడదు. అంటే స్నేహం చేయొచ్చు, కానీ వారి ప్రభావం నీ జీవితం మీద పడకూడదు. ఆ తర్వాత మనం చూస్తే మనము ఎవరితో స్నేహం చేయాలి అంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని మనం నేర్చుకున్నాం కదా. ఈ యొక్క చెడు స్నేహాలు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దిగజారేలాగా చేస్తాయి, మనల్ని అవమానపరుస్తాయి, మనల్ని ఒంటరిగా చేస్తుంది ఈ యొక్క స్నేహం. చెడు స్నేహాలు ఎవరితో కూడా చేయొద్దు. చీకటితో వెలుగుకు పొత్తు లేదు, క్రైస్తవులకు చెడు స్నేహితులతో పొత్తు లేదు. చెడు స్నేహాలు విడిచిపెడితే మంచి స్నేహాలు బలపడతాయి. అంటే ఏవి మనకి మేలో వాటిని మనము పట్టుకోవాలి. వాటిని మనము మేలుకరమైన వాటిలో మనం నిలిచి ఉండాలంటే మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే చెడు స్నేహాల్ని విడిచిపెట్టాలి. కాబట్టి
ఒక సామెత మరలా ఏంటి అంటే, చెడు స్నేహితులనంట 1000 ఇచ్చి వదిలేయొచ్చు అంట, మంచి స్నేహితులనేమో 100 ఇచ్చి కొనుక్కోవచ్చు అంట. ఆత్మీయ స్నేహితుల్ని వెదికి వారితో స్నేహం చేసి వారితో కలిస్తే, వారితో సహవాసం చేస్తే ఆత్మీయంగా నువ్వు గెలుస్తావు. ఆత్మీయులకు దూరంగా ఉంటే ఓడిపోతావు. కాబట్టి ఈ యొక్క చాయిస్ దేవుడు మనకే ఇస్తూ ఉన్నాడు. నీ సహవాసం ఎవరితో? నామకార్థులతో సహవాసం చేస్తున్నావా? రెండవది, ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్యజనులతో సహవాసం చేస్తున్నావా? ఎవరితో మనం సహవాసం చేయాలి అంటే, ఆత్మీయులతో సహవాసం చేయాలి, ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి. ఎందుకు వీరితో సహవాసం చేయాలి అంటే, ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. నీవు ప్రార్థనా పరుడు అయితే వారిని కనుగొని వారితో స్నేహం చేయి. ఆత్మీయ విషయాలు మాట్లాడే వారితో స్నేహం చేయి, ఆత్మీయులతో స్నేహం చేయి. ప్రభు కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా జీవించాలి అనే వారితో స్నేహం చేయి. ప్రభువుకి ఇష్టమైన పనులు చేయాలి అనే వారితో స్నేహం చేయి. అది నీ ఆత్మీయతకు, నీ ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెన. బైబిల్ గ్రంథంలో దానియేలు అనే భక్తుడు మనకు తెలుసు కదా. అతను ఎంత పరిశుద్ధంగా జీవించాడు. సమస్యలు వచ్చినప్పుడు తన స్నేహితులతో కలిసి ప్రార్థించాడు. దావీదే మంచి ప్రార్థనా పరుడు. అసలు మరణ శాసనం సంతకం చేయబడినని తెలిసినా కూడా ప్రార్థించడానికి ఏమాత్రము భయపడలేదు, ఎవరికి భయపడలేదు. ఎంత ప్రార్థనా పరుడు! దానియేలు యొక్క స్నేహితులు కూడా అంతే ప్రార్థనా పరులు. వారి యొక్క స్నేహం చాలా గొప్పది. గొప్ప కార్యాలు వారు బైబిల్ గ్రంథంలో చేసినట్లుగా, సాహస కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. వారి ముందున్న సమస్యను వాళ్ళు ఎలా జయించారు అంటే, ప్రార్థన ద్వారా జయించినట్లుగా చూస్తాం. వారి ఆత్మీయ జీవితం చాలా మనకు మాదిరి. సమస్య ఏమిటంటే, రాజు కల వచ్చింది, కానీ నెబుకద్నెజరు కల మర్చిపోయాడు. బబులోను సామ్రాజ్యంలో, బబులోను దేశంలో ఉన్న రాజు కలగన్నాడు, కల మర్చిపోయాడు. రాజు కనిన కల మరియు కలకు భావం చెప్పాలి అని ఆజ్ఞాపించాడు. ఆ రాజు కనిన కల ఆయనే మర్చిపోయాడు, కానీ ఇతరులు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆ దేశంలో ఉన్న శకునగాండ్రు, గారడి విద్య గలవారు, మాంత్రికులు వచ్చి కల చెప్పాలి, కలభావం చెప్పాలని అందరికి ఆజ్ఞాపించినప్పుడు రాజు కల మర్చిపోయాడు. కాబట్టి కల చెప్పండి, దాని భావం కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు దానికి ఎవ్వరు కూడా ఏ సమాధానం చెప్పలేకపోయారు. మరి ఈ రోజుల్లో కూడా కొద్దిమంది మోసగాళ్ళు కలల భావం చెప్తా అని మనుషులను మోసం చేస్తున్నారు. వారిని అడగండి, కల మర్చిపోయాను, కల చెప్తారంటే వాళ్ళు కూడా చెప్పలేరు. రాజుగారు అందరిని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమస్యను బట్టే దానియేలు ఏం చేశాడు తెలుసా? తన ముగ్గురు స్నేహితులైన షద్రక్, మేషక్, అబేద్నగో అను వారిని కూడా పిలిచి ఈ యొక్క సమస్య గురించి వారితో చెప్పి ఏం చేశాడు అంటే, మనం కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు, లేకపోతే మనలను ఈ రాజ్యంలో ఉండకుండా, ఈ దేశంలో ఉండకుండా చంపేస్తారని చెప్పినప్పుడు, ఆ సమయంలో అందరూ ప్రార్థించారు. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపజేయకుండానట్ల కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంద నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాడు. ఎవరు? దానియేలు ముగ్గురు స్నేహితులను హెచ్చరించినప్పుడు అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిను అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనంలో మనము చూడగలుగుతాం. చూసారు ఎంత అద్భుతం జరిగింది? రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. దానియేలు ఒక్కడే అక్కడ ప్రార్థన చేయలేదు, కానీ
తన స్నేహితులు కూడా ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక సమస్యను బట్టి మనమే ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, మన స్నేహితులు కూడా కలిసి ప్రార్థించినప్పుడు ఆ విజయం చాలా గొప్పది, ఆ ఆశీర్వాదం చాలా గొప్పది. యోబు స్నేహితులు మీకు తెలుసు కదా. యోబు కూడా ఏం చేశాడు? తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాడు. ఆ స్నేహితులు కూడా జ్ఞానవంతులే. ఆ స్నేహితులు కూడా యోబును ఆదరించాలని వచ్చిన వారే, కానీ వారి మాటలు యోబు యొక్క గాయాన్ని మాన్పలేకపోయినాయి. వారి మాటలు యోబును ఎంతో ఇంకా ఎక్కువగా ఆయాస పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అంటే నీవు ప్రార్థించాలి. నీ యొక్క స్నేహితులైన వారు కూడా, వారు నీ కోసం ప్రార్థించాలి, నీవు వారి కోసం కూడా ప్రార్థించాలి. వారానికి ఒక రోజైనా ఉపవాస ప్రార్థన చేయొచ్చు. అలాగా ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మన శరీరానికి ఆరోగ్యం, అంతేకాదు మన ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం. నీవు ప్రార్థిస్తే నీ జీవితంలో విజయం చూస్తావు, నీ కుటుంబంలో దేవుని కార్యాలు చూస్తావు. అయితే మనం ఎవరితో సహవాసం చేయాలని నేర్చుకున్నాం? ఆత్మీయులతో సహవాసం చేయాలి. ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు లేదా లాభాలు, మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక మేలులు అన్నీ ఇన్ని కాదు. పరిశుద్ధంగా జీవించే వారితో స్నేహం చేయాలి, యథార్థవంతులతో స్నేహం చేయాలి, నీతి నిజాయితీగా ప్రవర్తించే వారితో స్నేహం చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో స్నేహం చేయాలి, దేవుని చిత్తం చేయాలనుకునే వారితో స్నేహం చేయాలి, పరలోక దర్శనం గల వారితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. దేవునితో స్నేహం చేస్తే నీవు అద్భుతాలు సృష్టిస్తావు, అద్భుతంగా మారుతావు. ఇది ఎంత అద్భుతమైన సంగతి! యేసుక్రీస్తు ప్రభువారు మీరు నా స్నేహితులు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆయన మనలను నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా అని తన శిష్యులతో మాట్లాడిన దేవుడు నేడు మనతో కూడా మనలను ఆయన శిష్యులుగా, ఆయన స్నేహితులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి గొప్పవారయ్యారు. వారు చేసే గొప్ప కార్యాలే మనకు తెలుసు, కానీ వాళ్ళు ఎలా గొప్ప కార్యాలు చేయగలిగారు, అంతటి జ్ఞానం వారికి ఎక్కడి నుండి వచ్చిందనేది మనం లోతుగా తెలుసుకుంటే వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదివారు. దేవునితో స్నేహం చేస్తే అద్భుత పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామంలో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను కీర్తిస్తూ ఉన్నాం ప్రభా. సర్వకృపానిధియగు దేవుడవు, నిరంతర స్తోత్రార్హుడైన యేసయ్య, ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డల వాక్యాన్ని విని ఉండగా ప్రతి బిడ్డ మీద నీ ఆశీర్వాదం ఉంచండి. ప్రతి బిడ్డలు కూడా ప్రభా అయా ఇదిగో తండ్రి ఘనమైన సంఘంలో చేర్చబడి బెరియా సంఘం వలె ప్రభా ఘనమైన సంఘంగా ప్రభా అయా ఇదిగో తండ్రి వాక్యాన్ని అంగీకరించి ఆ రీతిగా జీవించడానికి ప్రతిదినము లేఖనాలను పరిశోధించే జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నీ నామ ఘనత కొరకు ప్రతి బిడ్డ జీవితం ఉండడానికి సహాయమును దయచేయమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ ఆడియో మెసేజ్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.